హలో ఫ్రెండ్స్, మన భారతీయ రైల్వే వ్యవస్థ ప్రపంచంలోని అత్యంత పెద్దది. ఎన్నో లక్షల మంది ఉద్యోగులు ఇందులో పనిచేస్తున్నారు. రోజు ఎన్నో కోట్ల మంది ఎన్నో వేల రైళ్ల ద్వారా ప్రయాణిస్తున్నారు. అయితే ఇంతటి భారీ వ్యవస్థలో ఒక రైల్వే స్టేషన్ గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. అదే బెగాన్కోడా రైల్వే స్టేషన్. ఇది పశ్చిమ బెంగాల్ కు జార్ఖండ్ కు మధ్య ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ వెనుక ఒక పెద్ద కథే ఉంది. ఆ కథను తెలుసుకునే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1960లలో బెగాన్కోడా గ్రామంలో రైల్వే స్టేషన్ లేదు. ఇక్కడి ప్రజలు సుమారుగా 25 నుంచి 30 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తేనే గాని స్టేషన్ రాదు. దీంతో వారికి రవాణా సౌకర్యానికి చాలా ఇబ్బందిగా ఉండేది. అయితే వారు అక్కడి రైల్వే అధికారులను బ్రతిమాలి చివరకు ఒక రైల్వే స్టేషన్ వచ్చేలా చేశారు. దీంతో అక్కడ రైల్వే స్టేషన్ చకచకా నిర్మాణం అయిపోయింది. ఆ తర్వాత అందులో 1968లో మోహన్ అనే ఒక స్టేషన్ మేనేజర్ ను నియమించారు. ఈ క్రమంలోనే ఒక రోజు రాత్రి ఆయన రైల్వే పట్టాల పక్కన రైలు వెంబడే వేగంగా పరిగెత్తుతున్న ఓ అమ్మాయిని చూశాడు. దీంతో ఆమె ఆ రైలు మిస్ అయ్యింది కాబోలు అని అనుకున్నాడు. తర్వాత మరుసటి రోజు కూడా అలాగే జరిగింది. దీంతో ఆయనకు ఏదో అనుమానం వచ్చింది. అలా వరుసగా ప్రతి రోజు రైలు పట్టాల పక్కన రైలు వెంబడి ఆమె పరిగెత్తడాన్ని ఆయన చూస్తూ వచ్చాడు. ఇక ఈ విషయం గురించి ఆ గ్రామస్తులకు తన ఉన్నతాధికారులకు చెప్పాడు. అయినా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆయన మధ్యమత్తులో ఉన్నాడు కాబోలని అనుకున్నారు. చివరకు ఆయనకు ఒక వారం తరువాత తీవ్రంగా అనారోగ్య సమస్యలు వచ్చి చనిపోయాడు. అనంతరం ఆయన స్థానంలో ఇంకో స్టేషన్ మేనేజర్ను నియమించారు. అయితే ఆ తర్వాత వచ్చిన స్టేషన్ మేనేజర్ కూడా తనకు అలాంటి సంఘటన ఎదురవుతున్నాయని చెప్పాడు. ఎందుకైనా మంచిదని అతను వెంటనే అక్కడ ఉద్యోగం చేయకుండా పారిపోయాడు. తర్వాత ఎవరిని నియమించినా అందరూ పారిపోయారు. కానీ అక్కడ ఉద్యోగం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆ నోటా ఈ నోటా పడి ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. ఈ క్రమంలో ఆ స్టేషన్ కు రైల్వే అధికారులు, సిబ్బంది, ఆఖరికి ఆ గ్రామస్తులు రావడానికి భయపడేవారు. ముఖ్యంగా సాయంత్రం 5 దాటిందంటే చాలు ఆ చుట్టుపక్కల 10 కిలోమీటర్ల దూరంలో ఎవ్వరూ ఉండేవారు కాదు. అత్యంత నిర్మానుష్యంగా, భయంకరంగా ఉండేది. ఆ తర్వాత అక్కడ ఎవరూ పనిచేసేందుకు కూడా రాలేదు. అవసరమైతే రాజీనామా చేస్తాం గానీ ఆ స్టేషన్లో పని చేయమని స్పష్టం చేశారు. దీంతో రైల్వే శాఖ ఆ స్టేషన్ను మూసేసింది. ఇక అప్పటి నుంచి ఆ స్టేషన్ పాడుబడిపోయింది. ఆ తర్వాత నుంచి సాయంత్రం 5 తర్వాత మళ్ళీ ఉదయం వరకు ఆ స్టేషన్ మీదుగా ఏ రైలు వెళ్ళినా సరే అక్కడికి రాగానే రైలు వేగం పెంచడం మొదలుపెట్టారు. అలాగే ప్రయాణికులు కూడా ఆ స్టేషన్ వస్తుందంటే చాలు రైలు కిటికీలు, తలుపులు అన్నీ మూసివేయడం ప్రారంభించారు. దీంతో ఆ స్టేషన్ పేరు చెబితేనే భయపడేలా ఆ స్టేషన్ పేరు మారిపోయింది. అయితే 2009లో కొందరు నిపుణులు ఆ స్టేషన్ను అన్ని రకాలుగా పరిశీలించారు. అక్కడ దయ్యాలు ఏమీ లేవని, అంతా బాగానే ఉందని తేల్చి చెప్పారు. దీంతో కొంతవరకు అందరికీ ధైర్యం వచ్చింది. ఆ తర్వాత సీఎం మమతా బెనర్జీ ఆ స్టేషన్కు మరమ్మతులు చేయించి మళ్ళీ ప్రారంభించారు. అయితే సాయంత్రం 5 దాటితే అక్కడ ఎవరూ ఉండరు. ఇప్పుడు ఆ స్టేషన్ టూరిస్ట్ కేంద్రంగా మారింది. దాన్ని చూసేందుకు చాలామంది వెళ్తుంటారు.